ఈ ఏజెంట్స్ కు తెలుసు అనేది సమాధానం అవుతుంది. ఓకే ఓకే రైట్. సాహిబ్ గారు, సో వాళ్ళ ముగ్గురు version చెప్పారు, మీకు చెప్పడానికి ఇంకేముంటుంది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదు, ఎందుకంటే ఈ ఎలక్షన్ ప్యాటర్న్ అనేది చాలా కీలకమైందండి ప్రతి పార్టీకి కూడా. ఎందుకంటే మేము ఏజెంట్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము, వారితో పాటు ఎలక్షన్ లో కీలకమైన కొన్ని పాయింట్లు ఉంటాయండి. ప్రతి ఏజెంట్ కూడా ఆ ఎలక్షన్ లో ఉన్నటువంటి స్లిప్స్ ఏ విధంగా చూడాలి, వచ్చిన పర్సన్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అసలు అతను కాదా అవునా అని చెప్పి చాలా ఉంటాయి. దీనితో పాటు ఈ మాక్ పోలింగ్ అనేది ఉంటుంది, దాంట్లో కూడా ఈ మిషన్లు ఏ విధంగా పనిచేస్తాయి, ఆ వీవీప్యాట్లు ఏ విధంగా వస్తాయి, వీవీప్యాట్లు స్లిప్లు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అవన్నీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లకు ట్రైనింగ్ లో ఇస్తారు. తర్వాత గవర్నమెంట్ కూడా ఏంటంటే జిల్లా కేంద్రాల్లో కావచ్చు, కొన్ని తాలూకా కేంద్రాల్లో కూడా కొంతమంది పార్టీల నుంచి కార్యకర్తలు పిలుస్తారు, ఈ విధంగా ప్యాటర్న్ చేస్తున్నాము, దాని మీద మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు, మీకు శిక్షణ ఇస్తామని చెప్పి. దాని తర్వాత ఎలక్షన్ ముందు రోజే వాళ్ళకి బూత్ ఏజెంట్ కి ఏమేమి చేయాలి, అక్కడ ఏ విధంగా అది ఓకే, అది అందరికీ తెలిసింది. సాహిబ్ గారు, ఇక్కడ ఏంటంటే పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశం ఏంటి? వర్మ గారు, నేను చెబుతా, ఇక్కడే నేను చెప్పేది కీలకమైన పాయింట్ ఇక్కడే ఉండింది. ఇవన్నీ వచ్చిన తర్వాత బూత్ ఏజెంట్ ఐడెంటిఫై చేసేదాకా ముందలే మిషన్ రీసెట్ చేస్తారు, అతను ముందలే ఆ ఏజెంట్లు అందరూ ఉంటారు. దాని తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు ఎలక్షన్. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తే అంశాల దగ్గరికి వస్తా. ఇది చాలా టెక్నికల్ ఇష్యూ అండి. మనకి పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి మిషన్లు ఇవి కూడా ఆన్లైన్ కాదు, అక్యురేట్ గా చెప్పలేదు ఎక్కడ ఎంత పర్సంటేజ్ జరిగింది, ఎక్కడ ఎన్ని ఓట్లు పడి అనేది. అక్కడ పోలింగ్ లో ఉన్నటువంటి ఆర్ఓ కానీ అక్కడ ఉన్న ప్రిస్క్రైబింగ్ ఆఫీసర్ ఉంటాడు, అతను కౌంట్ చేసుకుంటా ఉంటాడు ఎన్ని ఓట్లు పడి ఏంటని చెప్పి ఒక లిస్టు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ స్థాయి అధికారి జోనల్ స్థాయి అధికారికి ఇస్తాడు, అది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే గంటల వ్యవధిలో అక్కడికి వెళ్ళిపోతాయి, పలానా పోలింగ్ స్టేషన్ లో ఈ విధంగా ఆ బూత్ లో ఇన్ని ఓట్లు పడినాయి, ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఓట్లు పడినాయి, ఆ జిల్లాలో ఇన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి. కాబట్టి దీన్ని కంపేర్ చేయడం చాలా కష్టం అండి. మీరు పైపెచ్చు పరకాల ప్రభాకర్ గారు చెప్పింది ఏంటంటే 5 గంటల తర్వాత క్యూ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఇష్యూ చేశారంటున్నారు. 5 గంటల తర్వాత ఎట్లా ఉండేదంటే అసలు అక్కడ ఎలక్షన్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి అధికారులు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆ చుట్టుపక్కల ఎవరిని ఉండలేరు. పైపెచ్చు ఏదైనా అనుమానం వచ్చి ఒక ఏజెంట్ లేవనైతే ఖచ్చితంగా పై అధికారికి తెలియజేస్తారు, అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండింది. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి విషయాలు. 34,000 పోలింగ్ స్టేషన్ లో ఆయన అనేది బూతుల్లో 34 లక్షల పైచిలుగా అంటున్నారు. ఏ విధంగా లెక్కేశారండి? ఇది చాలా కష్టమైనటువంటి అంశం అండి. ఏదో ఊరక రాజకీయ ఆరోపణలు చేయటమే కానీ ఇప్పుడు నిజంగా ఆయనకు అనుమానాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వాలి. ఏమండి, ఇదిగో నేను ఈ విధంగా రీసెర్చ్ చేశాను, ఈ మిషన్ల మీద నేను రీసెర్చ్ చేశాను, ఇదిగో ఈ ప్యాడ్ లో లెక్కింపులో ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడ ఫార్మ్ 17C అనేది చాలా కీలకమైనటువంటి అంశం అండి. తులసిరెడ్డి గారు చెప్పినా కానీ, చందు సాంబశివరావు గారు చెప్పినా చాలా కీలకమైనటువంటి అంశాలు. అక్కడ ఏమైనా తేడా వస్తే వాళ్ళ ఏజెంట్ ఒప్పుకోలేదు అనుకోండి, అక్కడ అధికారి ఖచ్చితంగా అబ్జెక్షన్ పెడతాడు, కొంచెంసేపు ఆపేస్తాడు పోలింగ్ కూడా. అటువంటి కఠినమైన నిర్ణయాలు ఉంటాయండి. కాబట్టి ఆరోపణ చేయటం కాదు, ఏమైనా ఉంటే సుప్రీంకోర్టుకి ఇవ్వమనండి, లేదు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వమనండి. నేను ఎందుకు అంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని అంశాల్లో ఇటువంటి అంశాలు లేవనెత్తినప్పుడు వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ మిషన్లకు సంబంధించి, వివిప్యాట్లకు సంబంధించి ఆ టెక్నికల్ అంశాలు కదా ప్రతి అంశం మీద ఇచ్చారు. కాబట్టి రాజకీయ ఆరోపణలు చేసి ఏదో వైకాపా పార్టీ వాళ్ళు దాన్ని సానుభూతిగా తీసుకొని మరి వాళ్ళకి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా కొన్ని రోజులు డిస్కషన్ జరిగింది. కానీ దాని తర్వాత ఆ డిస్కషన్ ఆపేశారు. దూకుడి ప్రభాకర్ గారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడాలని. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దవ్వుకున్నట్టు అది చిన్న అంశం కాదు కదా, అది చాలా టెక్నికల్ అంశం అండి. ఇది అయిపోయింది, దాదాపు 20 నెలలు అవుతుంది ఎలక్షన్ జరిగి. ఏమైనా నిజంగా మీకు టెక్నికల్ అంశాలు ఉంటే అది ఆన్లైన్ సిస్టమ్ లో ద్వారా అయితే మాత్రమే దాన్ని అక్యురేట్ గా చెప్పగలరండి. అంతేగాని ఊహాజనితంగా నేను ఆ ఈవీఎం లో ఇది వచ్చింది, ఆ వీవీప్యాడ్ లో ఇది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వీవీప్యాడ్లకి అక్కడ ఉండే సంఖ్యకి కంపారిజన్ చేశారు, దాన్ని కొలాబరేషన్ చేశారండి. ఆ బ్యాలెన్స్ తప్పితే మాకు తెలియజేయమన్నారు. కాబట్టి ఊరక రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ ఆరోపణలు చేయటం. పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాం, మోదీ గారి మీద కొన్ని ఆరోపణలు చేశాడు, ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు, కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఎలక్షన్ మీద. జరిగేది ఏంటంటే ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. నేను కంక్లూడ్ చేస్తాను, అదే ఆశామేషిగా నేను ఒక ఆరోపణ చేసి వదిలేయటం కాదండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు, అదేవిధంగా చందు సాంబశివరావు గారు వాళ్ళు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మంచి అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తి ఏమో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యక్తి, ఇంకొక ఆయన టెక్నికల్ గా సైంటిస్టు. వాళ్ళిద్దరు చెప్పినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి విషయాలు. ఆరోపణలు చేయటం తగదు. ఓకే.